హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మనం సమ్మర్ వచ్చేసింది కదా, ఎండలు బాగా పెరిగిపోయినాయి. సోడాస్ అండి, 2 రకాల ఫ్లేవర్లతో కిన్లీ సోడా బాటిల్ తీసుకున్నానండి. ఒకటి మింట్ లెమన్ సోడా అండి, నార్మల్ లెమన్ సోడా. 2 రకాల సోడాలు ఇంట్లో చక్కగా చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు: మింట్ సోడాకి ఒక పుదీనా కట్ట, ఒక కట్ట క్లీన్ చేసుకున్నాను. బాగు చేసుకుని కడుక్కొని మిక్సీ జార్లో వేసాను. దానిలో ఒక స్పూన్ సాల్ట్ అండి, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. తర్వాత ఒక నిమ్మకాయ అండి, ఒక పెద్ద సైజు నిమ్మకాయ జ్యూస్ తీసుకున్నాను. దానిలో కొద్దిగా వాటర్ అండి, కూల్ వాటర్ పోసుకోవాలండి. కొంచెం వాటర్ పోసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే తర్వాత మనం ఇది వడకట్టుకోవాలి, అందుకని మిక్సీ పట్టి తీసుకొచ్చేద్దాం. ఇలా వడకట్టుకోవాలండి, ఫైన్ పేస్ట్ లాగా. కొంచెం వాటర్ పోసుకుని లిక్విడ్ లాగా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వడకట్టుకుందాం. ఇదిగోనండి, మిక్సీ పట్టింది వడకట్టేసాను. ఇప్పుడు మనం మింట్ లెమన్ సోడా అండి, ఇప్పుడు గ్లాస్లో పోస్తున్నాను. ఒక గ్లాస్కి మొత్తం పట్టేస్తుందండి. సోడా పోసేస్తున్నాను. ఐస్ క్యూబ్స్ వేసేసుకుందామండి. సోడా ఇప్పుడు ఆ హెల్త్లో కూడా పోసుకుందాం. మింట్ లెమన్ సోడా అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మైండ్ అంతా రిఫ్రెష్ అయినట్టు అవుతుంది. మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు, ఎండలోంచి వచ్చినప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బయట కూల్ డ్రింక్స్ తాగటం కన్నా మనం ఇంట్లో ఇలాగా ఫ్రెష్గా మన ఇంట్లో ఐస్తో, మన ఇంట్లో పుదీనాతో మనం చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. సోడా అంటే నాకు చాలా ఇష్టం. కూల్ డ్రింక్స్ అయ్యే అలవాటు లేదు కానీ తాగం. కానీ ఇప్పుడు మనం లెమన్ సోడా, నార్మల్ లెమన్ సోడా కూడా రెడీ చేసేసుకుందాం. లెమన్ సోడాకి ఇలా లెమన్ స్లైస్ వేసుకుందాము. అలాగే ఒక నిమ్మకాయ రసం, ఒక పెద్ద నిమ్మకాయ రసం వేస్తున్నానండి. చిన్నవి అయితే 2 వేసుకోండి. ఇప్పుడు మనం సోడా వేసేసుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఐస్ క్యూబ్స్ వేస్తున్నానండి. మింట్ లెమన్ సోడా, నార్మల్ లెమన్ సోడా అండి. తప్పనిసరిగా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎండలు బాగా ముదిరిపోయినాయి కదా, బయటికి వెళ్ళొచ్చిన వెంటనే మింట్ సోడా తీసుకుంటే అదిరిపోతుందండి. పూర్తిగా రిలాక్స్ అయిపోతాము. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. ఇంకా సోడాస్లో అన్ని ఫ్లేవర్స్లో కూడా మనం చేసుకుందాము. బయట సోడా అయితే ఫ్లేవర్ ఎసెన్స్ అవి వేసేస్తారండి. మనం ఇంట్లో ఇలా తయారు చేసుకుంటే బాగుంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.